ఎస్ విజయ్ కుమార్ గారు, పడగొట్టు కూలగొట్టు నిలబెట్టే అంశాలు ఎక్కడా ప్రభుత్వం చేయదనేటటువంటి వ్యాఖ్య కేటీఆర్ గారిది వైరల్గా మారింది. ఎట్లా చూస్తారు గవర్నమెంట్? గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని గవర్నర్ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వ ఉద్దేశాలు, చేసిన పనులు ఇవన్నీ చెప్పారు. దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి దాంట్లో ఈ 2.5 సంవత్సరాల్లో వైఫల్యాలు ఏంటి, ప్రభుత్వం చేసినటువంటి అన్ని నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలే కనిపించింది, నిర్మాణాత్మకంగానే చెప్పడం కనిపించింది. అవతల వైపు నుంచి కూడా ఈరోజు అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున డిఫెన్స్లోనే పడినట్టు కనిపించినటువంటి అంశం ఉన్నది. ఈరోజు చాలా అంశాలలో ఆన్సర్ లేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాలి. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇక్కడ నుంచి ప్రతిపక్షాన్ని విమర్శించడం కంటే మనం చేసుకునేది చెప్పుకోవాలి అనే విషయం నిన్న సిఎల్పి సమావేశంలో వ్యాఖ్యానించినటువంటిది. కానీ అటువంటి సందర్భం ఉంటే చేసిన ఏంటి అనేది అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏంటి, ఏదైనా సగం సగం చేశారు, సగం కొన్ని చేయలేదు ఇచ్చినటువంటి హామీలు అనేది ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి అసెంబ్లీలో ఈ అంశాలు చెప్పడం జరిగింది. అందులో కొన్ని సామెతలు, కొన్ని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ లేకుండా చెప్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలను ప్రజల ముందు పెట్టడంలో మాత్రం ఈరోజు కేటీఆర్ గారు చాలా పాజిటివ్ మంచిగానే ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందుకే ప్రభుత్వం దాదాపు ఏంటి, మీరు జిఎస్డిపి పెంచినా, ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చూసుకున్నా, అదేవిధంగా సంక్షేమం చూసుకున్నా, ఏది కూడా పారదర్శకంగా ప్లస్ పూర్తి స్థాయిలో ప్రజలు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయ్యే విధంగా మాత్రం ఇంప్లిమెంటేషన్ కాలేదనేది చాలా క్లారిటీగా కూడా తెలుస్తుంది. ఎలక్షన్లో ఇటీవల కాలంలో కొన్ని ఎలక్షన్స్ గెలవచ్చు అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ తోటి, కానీ రియాలిటీలో చూస్తే మాత్రం ప్రజలు ప్లస్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు కదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన దాంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పోతే అందరం మునుగుతాము, అధికారం అందరికీ పోతుంది, నన్ను అంటలేరు కదా నేను విమర్శ చేయకుండా ఉంటా అంటే కుదరదు, అందరికీ అధికారం పోతుంది అనేది. అంటే ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, అధికారం మొత్తం పూర్తిగా కంట్రోల్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి, గేమ్ క్యాప్టెన్గా ఉన్నటువంటి రాజకీయ క్యాప్టెన్గా ఉన్నటువంటి ఆయనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్లోనే కనిపిస్తుంది. ఇక ఏ పరిస్థితిలో కూడా ఇబ్బందికరమైనటువంటి రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే అధికార పార్టీకి ఉండబోతుంది అనేది మాత్రం వాళ్ళే ఒప్పుకున్నట్టు. ఎందుకు ఈ వైఫల్యాలు చెప్తున్నటువంటిది వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్ 4,000 కావచ్చు, మహిళలకు స్కూటీలు ఇచ్చే విషయం కావచ్చు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కావచ్చు. మొత్తం ఓవరాల్గా వీళ్ళు 6 గ్యారెంటీలలో అందులో 13 అంశాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు పెట్టినా అవేవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరలేదు ఈ 2.5 సంవత్సరాల కాలంలో. అదే రిఫ్లెక్షన్ అవుతున్నటువంటి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూడా ఊర్లలోకి పోతే మాకు పనులు అయితే లేవు, ఊర్లోకి పోతే మేమేం చెప్పుకోవాలి అనే దాంతో వాళ్ళు కూడా ఇబ్బందికరమైనటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి హామీలపైనే ఈ రోజు